బైబిల్ కథలు సిరీస్ ఎపిసోడ్ 1 ప్రపంచ సృష్టి. ముందుగా ప్రైజ్ ద లార్డ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యేసుతో ప్రతిక్షణం. అయితే ఈ సిరీస్లో మనం దేవుని వాక్యంలోని అద్భుతమైన బైబిల్ కథలను జీవంగా వినబోతున్నాం. దేవుడు మనుషుని పట్ల చూపిన ప్రేమ, కరుణ మరియు విమోచన యాత్రను ఈ 60 ఎపిసోడ్ల సిరీస్లో చూడబోతున్నాం. ఇందులో మనం దేవుడు సృష్టించిన ప్రపంచం నుండి యేసు ప్రభువు బోధనలు, అద్భుతాలు మరియు విమోచన వరకు ప్రయాణిస్తాం. అయితే ఇవాళ మనం ఈ సిరీస్లోని మొదటి ఎపిసోడ్ను ప్రారంభిస్తున్నాం. అదే ప్రపంచ సృష్టి. దేవుడు విశ్వాన్ని ఎలా సృష్టించాడు, ఎలా పగలు రాత్రి ఏర్పరిచారు, ఎలా మనిషిని తన రూపంలో సృష్టించాడు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ప్రతిరోజు చూసే ఆకాశం, చెట్లు, పూలు, సముద్రం, మనిషి ఇవన్నీ ఎలా వచ్చాయంటారు? ఏదో యాదృచ్ఛికంగా పుట్టాయా లేక ఎవరైనా సృష్టించారంటారా? మనకిది తెలియాలంటే మనం బైబిల్ మొదటి పుస్తకం ఆదికాండాన్ని ధ్యానించాలి. మనకు ఈ ప్రశ్నకు సమాధానం అక్కడే లభిస్తుంది. అదే, ఆరంభంలో దేవుడు ఆకాశంను భూమిని సృష్టించాడు. ఆమేన్. అక్కడ ప్రారంభమైంది విశ్వం. దేవుడు వాక్యంతోనే సృష్టించాడు. ఆయన పలికిన మాటల్లో శక్తి ఉంది. ప్రతి ఆజ్ఞతో ఒక కొత్త జీవం పుట్టింది. ఇప్పుడు మనం ఆ 6 రోజుల సృష్టి యాత్రలో అడుగు పెడదాం. ఆమేన్. మొదటి రోజు, వెలుగు కలిగిన రోజు. డే 1, క్రియేషన్ ఆఫ్ లైఫ్. జెనసిస్ 1:1-5. In the beginning God created the heavens and the earth. Now the earth was formless and empty. Darkness was over the surface of the deep, and the Spirit of God was hovering over the waters. And God said, "Let there be light," and there was light. God saw that the light was good, and He separated the light from the darkness. God called the light day, and the darkness He called night. And there was evening, and there was morning, the first day. Amen. ఆదికాండము 1:1-5 మనం చూసినట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. ఆమేన్. అయితే దేవుడు పలికెను, వెలుగు కలుగునుగాక అని. అంతే, వెలుగు కలిగింది. చీకటిలో తొలిసారి ఒక కాంతి చెలరేగింది. దేవుడు ఆ వెలుగును చూశాడు. అది మంచిదని అన్నాడు. ఆ వెలుగును పగలు, చీకటిని రాత్రి అని పిలిచాడు. ఇది విశ్వ చరిత్రలో మొదటి రోజు. దేవుని వాక్యం చీకటిలో వెలుగు తెచ్చింది. అదే మన జీవితంలో కూడా నిజం. మనలోని చీకటిని, మనలోని భయాన్ని, మనలోని పాపాన్ని ఆయన వాక్యం మాత్రమే తొలగించగలదు. ఆమేన్. రెండవ రోజు, ఆకాశం సృష్టి. డే 2, క్రియేషన్ ఆఫ్ ద స్కై. జెనసిస్ 1:6-8. And God said, "Let there be a wall between the water to separate water from water." So God made the wall and separated the water under the wall from the water above it. And it was so. God called the wall sky. And there was evening and there was morning, the second day. మనం ఆదికాండం 1:6-8 చూసినట్లయితే, మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినమాయెను. ఆమేన్. అయితే రెండవ రోజున మనం చూసినట్లయితే, దేవుడు నీటిని 2 భాగాలుగా విభజించాడు. ఒక భాగం క్రింద, మరొక భాగం పైన. ఆ మధ్య విస్తారాన్ని ఆయన ఆకాశమని పిలిచాడు. ఈ ఆకాశమే మనకు ప్రతి ఉదయం నీలి రంగులో కనిపిస్తుంది. మేఘాలు, వర్షం, గాలి ఇవన్నీ ఆ ఆకాశం లోపలే జరుగుతాయి. దేవుడు చూశాడు, ఇది మంచిదని అన్నాడు. అలా ఆకాశం సృష్టించబడింది. మూడవ రోజు, భూమి మరియు మొక్కలు.
Day 3. Creation of land, seas and vegetation. Genesis 1 9 to 13. And God said, "Let the water under the sky be gathered to one place, and let dry ground appear." And it was so. God called the dry ground land, and the gathered waters he called seas. And God saw that it was good. Then God said, "Let the land produce vegetation, seed-bearing plants and trees on the land that bear fruit with seed in it, according to their various kinds." And it was so. The land produced vegetation, plants bearing seed according to their kinds, and trees bearing fruit with seed in it according to their kinds. And God saw that it was good. And there was evening, and there was morning, the third day. ఆమేన్. ఆదికాండము 1:9-13 మనం చూసినట్లయితే, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొక్కచోటనే కూర్చబడి ఆరిన నేల కనపడునుగాకని పలికగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనముల గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తములనిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనముల గల ఫలవృక్షములను మొలపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినమాయెను. ఆమేన్. మూడవ రోజు చూసినట్లయితే, దేవుడు పలికాడు, నీరు ఒక్కచోట చేరుగాక, భూమి కనబడుగాక అని. తరువాత భూమి బయటపడింది, నీరు సముద్రములుగా మారింది. దేవుడు భూమిని భూమి, నీటిని సముద్రాలు అని పిలిచాడు. తరువాత దేవుడు అన్నాడు, భూమి మొక్కలు, పచ్చికలు, విత్తనములు కలిగిన వృక్షములను ఉత్పత్తి చేయుగాక అని. అంతే, భూమి పచ్చగా మారింది, చెట్లు పండు పుట్టాయి. దేవుడు సంతోషించి చూశాడు, ఇది మంచిదన్నాడు. అలా మూడవ రోజు జరిగింది. ఆమేన్. నాలుగవ రోజు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. డే 4. క్రియేషన్ ఆఫ్ ద సన్, మూన్ అండ్ ది స్టార్స్. Genesis 1:14-19. And God said, "Let there be lights in the vault of the sky to separate the day from the night, and let them serve as signs to mark sacred times and days and years. And let them be lights in the vault of the sky to give light on the earth." And it was so. God made two great lights, the greater light to govern the day, and the lesser light to govern the night. He also made the stars. God set them in the vault of the sky to give light on the earth, to govern the day and the night, and to separate the light from darkness. And God saw that it was good. And there was evening, and there was morning, the fourth day. Amen. ఆదికాండము 1:14-19 మనం చూసినట్లయితే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా నాలుగవ దినమాయెను. ఆమేన్. నాలుగవ రోజు దేవుడు ఆకాశంలో వెలుగులను సృష్టించాడు. సూర్యుడు పగటిని, చంద్రుడు రాత్రిని ప్రకాశింపచేయడానికి నియమించాడు. నక్షత్రాలు ఆకాశాన్ని అలంకరించాయి. అయితే సూర్యుడు కాంతి, వేడి, జీవం అందిస్తాడు. అలానే చంద్రుడు నిశ్శబ్ద రాత్రికి శాంతినిస్తాడు. అలా నాలుగవ రోజు జరిగింది. మన జీవన కాలానికి యజమాని అయిన దేవుడు మన సమయాన్ని సృష్టించాడు. ఆమేన్. ఐదవ రోజు, చేపలు మరియు పక్షులు. డే 5. క్రియేషన్ ఆఫ్ ఫిష్ అండ్ బర్డ్స్. Genesis 1:20-23. And God said, "Let the water teem with living creatures, and let birds fly above the earth across the vault of the sky." So God created the great creatures of the sea and every living thing with which the water teems and that moves about in it, according to their kinds, and every winged bird according to its kind.
And God saw that it was good. God blessed them and said, "Be fruitful and increase in number and fill the water in the seas, and let the birds increase on the earth." And there was evening and there was morning, the fifth day. Amen. ఆదికాండము 1:20-23 మనం చూసినట్లయితే, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలగగా 5వ దినమాయెను. ఆమేన్. 5వ రోజు మనం చూసినట్లయితే, దేవుడు పలికాడు, నీళ్లు జీవులను ఉత్పత్తి చేయుగాక, ఆకాశంలో పక్షులు ఎగురుగాక అని. అంతే, సముద్రాలు వివిధ రకాల చేపలతో నిండిపోయాయి. వాటిలో చిన్న చేపలు, పెద్ద తిమింగలాలు, రంగురంగుల జీవులున్నాయి. అలానే ఆకాశం పక్షుల గానంతో మార్మోగింది. దేవుడు వాటిని ఆశీర్వదించాడు. పెరిగి విస్తరించి సముద్రం ఆకాశం నింపండి అని అన్నాడు. అలా 5వ రోజు జరిగింది. ఆమేన్. 6వ రోజు జంతువులు మరియు మనుష్యులు. డే 6, క్రియేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ మ్యాన్. Genesis 1:24-31. And God said, "Let the land produce living creatures according to their kinds, the livestock, the creatures that move along the ground, and the wild animals, each according to its kind." And it was so. God made the wild animals according to their kinds, the livestock according to their kinds, and all the creatures that move along the ground according to their kinds. And God saw that it was good. Then God said, "Let us make mankind in our image, in our likeness, so that they may rule over the fish in the sea and the birds in the sky, over the livestock and all the wild animals, and over all the creatures that move along the ground." So God created mankind in His own image. In the image of God He created them, male and female He created them. God blessed them and said to them, "Be fruitful and increase in number, fill the earth and subdue it. Rule over the fish in the sea and the birds in the sky, and over every living creature that moves on the ground." Then God said, "I give you every seed-bearing plant on the face of the whole earth, and every tree that has fruit with seed in it. They will be yours for food, and to all the beasts of the earth, and all the birds in the sky, and all the creatures that move along the ground, everything that has the breath of life in it. I give every green plant for food." And it was so. God saw all that He had made, and it was very good. And there was evening and there was morning, the 6th day. ఆమేన్. ఆదికాండము 1:24-31 మనం చూసినట్లయితే, దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో, భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలముల గల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జీవులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగువనని పలికెను.
ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. ఆమేన్. 6వ రోజు మనం చూసినట్లయితే దేవుడు భూమిపై జంతువులను సృష్టించాడు. ఏనుగులు, సింహాలు, కుక్కలు, పిల్లులు, పశువులు, మేకలు, గుర్రాలు, అలా ప్రతి జాతిని తన విధంగా పుట్టించాడు. తరువాత దేవుడు అన్నారు, మన రూపంలో మనిషిని సృష్టిద్దాం, అతడు భూమిపై ఆధిపత్యం కలిగి ఉండుగాక అని. భూమి ధూళితో దేవుడు ఒక ఆకారాన్ని మలిచాడు. అది జీవం లేని మట్టి శరీరం. తరువాత దేవుడు తన శ్వాసను అతని నాసికలలో ఊదాడు. అదే క్షణం ఆదాము జీవి అయ్యాడు. దేవుడు ఆదామును అందమైన ఏదెన్ తోటలో ఉంచాడు. ఆ తోటలో ప్రతి చెట్లు పండ్లతో నిండింది. నది ప్రవహిస్తుంది, పక్షులు కిలకిలలాడుతున్నాయి. దేవుడు ఆదాముతో మాట్లాడేవాడు. సాయంత్రపు చల్లని గాలిలో స్నేహంగా సంచరించేవాడు. తరువాత దేవుడు అన్నాడు, మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. అందుకే ఆదామును నిద్రపుచ్చి అతని పక్క ఎముకతో హవ్వను సృష్టించాడు. ఆమెను ఆదామునకు భార్యగా ఇచ్చాడు. ఆమేన్. దేవుడు వారిని ఆశీర్వదించాడు. పెరిగి విస్తరించండి, భూమిని నింపండి అని అన్నాడు. ఇది 6వ రోజు. ఇక్కడ దేవుడు మనిషిని తన రూపంలో సృష్టించాడు. అంటే ప్రేమించగల, ఆలోచించగల, నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యంతో మనిషికి దేవునితో సంబంధం ఏర్పడింది. ఇదే సృష్టిలో అత్యంత విలువైన భాగం. ఆమేన్. 7వ రోజు విశ్రాంతి మరియు పవిత్రత. డే 7 God rested. Genesis 2:1-3. Thus the heavens and the earth were completed in all their vast array. By the 7th day God has finished the work he had been doing. So on the 7th day he rested from all his work. Then God blessed the 7th day and made it holy, because on it he rested from all the work of creating that he had done. ఆమేన్. ఆదికాండము 2:1-3 మనం చూసినట్లయితే, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంతృప్తి చేసి, తాను చేసిన తన పనంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఆమేన్. 7వ రోజు మనం చూసినట్లయితే 6 రోజుల్లో కూడా సర్వ సృష్టిని పూర్తి చేసిన దేవుడు 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. ఆమేన్. ఆ రోజును ఆశీర్వదించి పవిత్రమైనదిగా ప్రకటించాడు. ఇది మనకు ఒక పాఠం కూడా చెప్తుంది. మనం మన పని తరువాత మనం విశ్రాంతి తీసుకొని మన ఆత్మను పరిశీలించుకొని మనం ప్రార్థనకు స్థానం ఇవ్వాలి. దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు, విశ్రాంతి మరియు శాంతి యొక్క మూలాధారం కూడా. ఆమేన్. ఇలా దేవుడు 6 రోజుల్లో సర్వ సృష్టిని సృష్టించి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. ప్రతి పువ్వు, ప్రతి నక్షత్రం, ప్రతి జీవి దేవుడి మహిమను ప్రకటిస్తుంది. ప్రపంచం యాదృచ్ఛికం కాదు, అది ప్రేమతో కూడిన దేవుని యోచన. మనము ఆయన సృష్టిలో భాగమే. దేవుడు మనలోని ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేక ఉద్దేశంతో సృష్టించాడు. మన బాధ్యత ఆయన సృష్టిని గౌరవించటం, ఇతరులను ప్రేమించటం, వాక్యాన్ని అనుసరించటం. ఆమేన్. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు గుర్తుంచుకోండి, దేవుడు ఇంకా మనతో ఉన్నాడు అని. మన జీవితంలో చీకటి ఉన్న ఆయన వాక్యం వెలుగు తెస్తుంది. ఆమేన్. ఇది యేసుతో ప్రతిక్షణం ఛానల్లోని మొదటి ఎపిసోడ్, ప్రపంచ సృష్టి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బైబిల్ కథల కోసం మన ఛానల్ యేసుతో ప్రతిక్షణాన్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఎపిసోడ్లో మనం ఇంకొక కథ వినబోతున్నాం. దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్.